పొగ తాగడం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమని మీ స్నేహితులు చాలా మంది మీతో చెప్పుంటారు. వారి మాటకు విలువివ్వండి, ఆ అలవాట్లను మానండి. అఖిల్, హరీష్ కనిపించాడా? లేదురా. హరీష్, హరీష్ ఏమైందిరా? ఓడ్రా నువ్వు. నేనెవరో తెలియనంత మొత్తం మీద ఉన్నావురా. సరే పద, అమ్మ వెయిట్ చేస్తుంది, పద. నేను రాను. ఎందుకురా ఇలాగా? ఏమైందిరా? నేనికా ఎవరి కోసం బతకాలరా? బ్రతకనంత కొంపలేం మునిగిపోలేదా? రా పద. ఎవరినైనా నువ్వు ప్రేమిస్తే కదరా ప్రేమ విలువ తెలుస్తుంది. 2 సంవత్సరాలు మామ, 2 సంవత్సరాలు నా గురించి కూడా అంతలా ఆలోచించలేదు. అంత ప్రేమించాను. తను ఇంకో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందిరా మామ. ఇక నేను ఎవరి కోసం బతకాలి, ఏమి సాధించాలని బతకాలి? అందుకే మామ చచ్చిపోతా. నేను చచ్చిపోతా మామ, నేను చచ్చిపోతాను. చచ్చిపోరా, చచ్చిపో, నేను నీ కాపును. అయినా ఆపడానికి నేను ఎవరిని? జస్ట్ ఫ్రెండ్ని. కానీ చచ్చిపోయే ముందు ఒక్క మాట విని చచ్చిపోరా, చచ్చిపో. మీ లవర్కి పెళ్ళి అయిపోయిందని బాధతో ఇలా తయారయ్యేవారు, కానీ తను మాత్రం హ్యాపీగానే ఉందిరా. నువ్వు పోయిన ప్రేమ గురించి ఆలోచించి ఇలా తయారయ్యావు, కానీ నీకోసం, నీ మంచి కోసం ఆలోచించే తల్లిదండ్రుల గురించి ఒక్కసారైనా ఆలోచించావురా? అయినా కొందరు కొడుకులు పెద్ద అయ్యాక మదం ఎక్కి తల్లిదండ్రుల్ని ఈ వృద్ధాశ్రమంలో, అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు. ప్రేమమోహంతో నువ్వు చనిపోయి వాళ్ళని ముందే అనాథాలు చేయాలనుకుంటున్నావు. అంతే, వాళ్ళకి నీకు పెద్ద తేడా ఏం లేదులే. అయినా నీతో ఫ్రెండ్షిప్ చేయడం నాదే తక్కువ. బాయ్.
హలో, సారీరా, నువ్వు చెప్పిందే కరెక్ట్. స్నేహితులు అందరికీ ఉంటారు, కానీ నీలాంటి స్నేహం నాకు దొరకడం నా అదృష్టం. నీలాంటి స్నేహితుడు ఒక్కడుంటే చాలురా, బాధలన్నీ పోతాయి. చెప్పలేవా? పర్లేదులే, నువ్వు మారు, అదే నాకు చాలు. పద. ప్రతి వ్యక్తికి ప్రేమ అవసరమే, కానీ ఆ ప్రేమ విఫలమైనప్పుడు ప్రేమే జీవితం కాదు, మన కోసం మన తల్లిదండ్రులు ఉన్నారు అని గుర్తించి మసులుకోవడం కూడా ప్రేమే.